మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ సమీపంలో ఉన్నటువంటి శిల్పారామం దగ్గర అయితే ఉన్నాము. జాతర కూడా అని పిలుస్తుంటారు. సో ఈ శిల్పారామం దగ్గర 13-14 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ టైకొండో అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ టైకొండో ఛాంపియన్షిప్ 2025 అయితే కనుక నిర్వహించున్నారు. 13-14 తేదీలో జరిగేటటువంటి ఈ టైకొండో పోటీలకి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి జిల్లా నుంచి ఈ యొక్క పార్టిసిపేట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని అయితే ఆర్గనైజ్ చేస్తుంది మధురవాడ టైకొండో అసోసియేషన్ అయినటువంటి ఆనంద్ మాస్టర్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ రోజుల్లో సెల్ఫ్ డిఫెన్స్ అనేది ప్రతి ఆడపిల్లకి ముఖ్యం. ఎందుకంటే మనం చూస్తున్నాము సోషల్ మీడియాలో వాటిల్లో ప్రజెంట్ జరుగుతున్న ఏవైతే అనర్థాలు ఏవైతే ఉన్నాయో నిజంగా మహిళల మీద ఆడపిల్లల మీద జరిగేటటువంటి ఇవన్నీ అరికట్టాలంటే కంపల్సరీ ప్రతి బాలికకి ఈ యొక్క సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా ముఖ్యం. మనోబలం పెంచుతూ ఉంటుంది. సో ఇందులో భాగంగా ఒకసారి ఆనంద్ మాస్టర్ గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. చెప్పండి సార్. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి, ఏదైతే సెల్ఫ్ డిఫెన్స్ ఈ రోజుల్లో ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి ఈ అఘాయిత్యాలు అవ్వచ్చు, లేదంటే కనుక ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతుంది ప్రజెంట్ పరిస్థితుల్లో. హైదరాబాద్ మొన్న ఇష్యూ కూడా. సో అటువంటి పరిస్థితుల్లో సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఎంత ముఖ్యమో మీరు చెప్పొచ్చు. సో ఆడపిల్లలకి ఎంతవరకు ముఖ్యం, అసలు ఆడపిల్లలు నేర్చుకోవాలి. సో దీనికి మీరు చాలామంది ట్రైనింగ్ ఇచ్చున్నారు. సో మీ మాటల్లో ముందుగా మీ సుమన్ టీవీ వారికి మా ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ టైకొండో తరపున, ఆనంద్ టైకొండో అండ్ మార్షల్ ఆర్ట్స్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఒక మంచి కార్యక్రమం, అవేర్నెస్ కార్యక్రమం మీరు ముందుకొచ్చి ఈ వీడియో చేయడం అనేది మాకు ఆనందదాయకం. ముఖ్యంగా మేము మీరు అడిగినట్టుగా మా సెల్ఫ్ డిఫెన్స్లో మార్షల్ ఆర్ట్స్లో వన్ ఆఫ్ ద పార్ట్ సెల్ఫ్ డిఫెన్స్ చాలా అవసరం అండి. ముఖ్యంగా అమ్మాయిలకని ఎందుకంటామంటే అమ్మాయిలు కొద్దిగా ఫిట్గా వీక్గా ఉంటారనే భావన జనాల్లో ఉంది. ఆ ఫిట్నెస్ అనేది సంపాదించగలిగితే ఆటోమేటిక్గా అది పూర్తి స్థాయి ఫిట్నెస్తో పాటు వాళ్ళు రక్షించుకోవడానికి ఆత్మరక్షణ పద్ధతులు ఇందులో ఉంటాయి కాబట్టి, మార్షల్ ఆర్ట్స్లో ఉంటాయి కాబట్టి అందరూ మార్షల్ ఆర్ట్స్, ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్లో బెటర్ మార్షల్ ఆర్ట్స్ అండి టైకొండో కొరియన్ మార్షల్ ఆర్ట్స్. ఎందుకంటే గవర్నమెంట్ రికగ్నేషన్ ఉంది, స్పోర్ట్స్ కోటా ఉంది, అన్నింటిలో ఉంది కాబట్టి టైకొండోకి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎడ్యుకేటర్స్. అంటే మార్షల్ ఆర్ట్స్ మీద అవగాహన ఉన్న వాళ్ళు టైకొండో ఎంచుకుంటుంటారు. దానివల్ల ఏంటంటే పిల్లలకి చదువుతో పాటు ఈ విద్యను కూడా నేర్చుకోవటం వల్ల భవిష్యత్తులో వాళ్ళకి ఎంసెట్ వాటికో కూడా ఇది ఉపయోగపడుతుంది. తర్వాత అమ్మాయిలు ముఖ్యంగా ఈ సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవడం వల్ల వాళ్ళు అంటే ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు, ఎప్పుడు ఆత్మరక్షణ చేసుకోగలుగుతారు. ఎందుకంటే రోడ్డు మీద వెళ్ళినప్పుడు వివిధ క్యారెక్టర్స్ అన్నీ మనకు కనబడుతుంటాయి. ఆ క్యారెక్టర్స్ని సవాల్గా ఎదుర్కోవాలంటే ముందు మనకి కాన్ఫిడెన్స్ మన మీద కన్నా, మనం సింగిల్గా వెళ్ళాలి, మనకేమో అన్నయ్య తోడు ఉండాలి, నాన్నగారు తోడు ఉండాలి అన్న ఫీలింగ్ లేకుండా వాళ్ళు ఇండిపెండెంట్గా వెళ్ళి రాగలుగుతారు. అందులో భాగంగానే మేము గత 25-30 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉండి ఇక్కడ మనం 20 సంవత్సరాలు బట్టి మధురవాడ కేంద్రంగా ఈ ఇన్స్టిట్యూట్ని రన్ చేస్తున్నాము. విజయవంతంగా రన్ అవుతుంది. అందులో భాగంగానే ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా రాష్ట్ర స్థాయి టోర్నమెంట్కి శ్రీకారం చుట్టాము. ఇందులో వివిధ జిల్లాల నుంచి దాదాపు ఒక 300 మంది వరకు పార్టిసిపేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అలాగే మా గురువు గారు ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ టైకొండో అసోసియేషన్ సెక్రటరీ గ్రాండ్ మాస్టర్ బాబురావు గారు నేతృత్వంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. మేము లోకల్గా ఈ వైజాగ్ డిస్ట్రిక్ట్ అమెచ్యూర్ టైకొండో తరపున, ఆనంద్ టైకొండో తరపున దీన్ని ఆతిథ్యం ఇస్తున్నాము. ఈ పోటీలకి తప్పకుండా అందరూ హాజరై దిగ్విజయవంతంగా ఇంత ఆహ్లాదకరమైన ఈ వాతావరణంలో ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది ప్లేయర్స్కి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ జాతర శిల్పారామం మధురవాడ విశాఖపట్నంలో ఇంత ఘనంగా ఈ టోర్నమెంటు ప్రతి ఏడాదిలాగే ఈ 9వ అమెచ్యూర్ ఆంధ్రప్రదేశ్ టైకొండో అసోసియేషన్ పోటీలు కూడా, రాష్ట్ర స్థాయి పోటీలు కూడా విజయవంతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. చెప్పండి, అంటే ఎన్ని జిల్లాల వాళ్ళు వచ్చి ఇందులో పోటీ చేయనున్నారు? యాక్చువల్లీ ఇది మనకి ఇప్పుడు 26 జిల్లాలండి, కొత్త జిల్లాలు. ఇప్పుడు 13 జిల్లాలు ఉమ్మడి జిల్లాలు 14. మాకు స్పోర్ట్స్కి వచ్చేసరికి ఈ 13 జిల్లాలు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాలైనటువంటి 13 జిల్లాల నుంచి తప్పకుండా మొత్తం అంటే 26 జిల్లాల నుంచి కూడా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.
ఏదైనా అనివార్య కారణాల వల్ల ఒక 2 జిల్లాలు మిస్ అయితే అవ్వచ్చు, కానీ 90% అందరూ వస్తారు. ఓకే సార్. ఓకే. సార్ చెప్పండి, అంటే కరాటే, కిక్ బాక్సింగ్ అండ్ బాక్సింగ్ అండ్ టైకోండో ఏదైతే ఈ వీటికి టైకోండోకి డిఫరెన్స్ ఏంటి, అసలు ఏది బెటర్ అంటారు మామూలుగా? అంటే యాక్చువల్లీ మనం ఎడ్యుకేషన్తో పోలిస్తే స్టేట్ బోర్డు, సిబిఎస్ఈ బోర్డ్స్ వేరే ఉంటాయి, కానీ ఎడ్యుకేషన్ ఫార్మాట్ అంటే 1 నుంచి 10th వరకు అదే చదవాలి, అదే మార్షల్ ఆర్ట్స్ యుద్ధ కళలు అన్నీ కూడా ఒకే కేటగిరీకి వస్తాయి. కుంగ్-ఫు కానీ, కరాటే కానీ, తాయిక్వాండో కానీ, బాక్సింగ్ కానీ, ఇవన్నీ అంటే ఫైటింగ్ ఆర్ట్స్ అన్నీ కూడా మార్షల్ ఆర్ట్స్లోకి వస్తాయి. బట్ బెస్ట్ మార్షల్ ఆర్ట్స్, వన్ ఆఫ్ ద బెటర్ మార్షల్ ఆర్ట్స్ తాయిక్వాండో అని ఎందుకంటామంటే గవర్నమెంట్ రికార్డు ఉంది, ఈ సర్టిఫికేట్ వాల్యుబుల్ ఉంటుంది కాబట్టి బెటర్ మార్షల్ ఆర్ట్స్ అని అంటాం. బట్ ఎవరికి వాళ్ళే బెటర్ అని చెప్తారు. గేమ్ వరకు చిన్న ఫండమెంటల్స్ డిఫరెంట్గా ఉంటాయి, కానీ ఆల్ ఆర్ గేమ్స్ ఆర్ ఈక్వల్ బెస్ట్. అంటే ఏదైనా సెల్ఫ్ డిఫెన్స్ గేమ్స్ కాబట్టి అన్ని గేమ్స్కి మేము సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చూసారా ఎంత చక్కగా మాట్లాడారు ఆనంద్ మాస్టర్ గారు. సో ఇంకెందుకు ఆలస్యం, ప్రేక్షకులు కూడా ఈ 13-14 తేదీలో జరిగినటువంటి తాయిక్వాండో ఏపీ స్టేట్ తాయిక్వాండో ఛాంపియన్షిప్ 2025కి అందరూ హాజరయ్యి మన తరపున కూడా సపోర్ట్ అయితే చాలా వరకు ఇద్దాం. దీనికి మీడియా పార్ట్నర్గా అయితే కనుక సుమన్ టీవీ వ్యవహరిస్తుంది. సో దీన్ని ఇలా చెప్పుకోవడానికి కూడా చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ప్రతి బాలికకి ఈరోజు ఆత్మరక్షణ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే బయట చూస్తున్న పరిస్థితులు ఆ మేరకు ఉన్నాయి. సో ఇటువంటి కార్యక్రమాలకి, ఇటువంటి సోషల్లో హెల్ప్ అయ్యే ప్రతి కార్యక్రమానికి సుమన్ టీవీ ఎప్పుడు వెన్నంటూ ఉంటుంది. కెమెరామెన్ శ్రీనుతో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.